చింతల్ బస్తీలోని షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ ఏవైతే షాప్స్ ఉన్నాయో ఈ షాప్స్కి సంబంధించినటువంటి కింద ఈ మెట్లు అదంతా కూడా రోడ్ ఆక్యుపై చేశారంటూ కూడా వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఒక రోప్ వేని నిర్వహించి తొలగించడం జరిగింది. దీనిపైన ఖైరతాబాద్ స్థానిక మా ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. నా పర్మిషన్ లేకుండా ఎలా వీటిని కూల్చివేస్తారు అని చెప్పేసి కూడా అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అలాగే సీఎం దావోస్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వచ్చే వరకు కూడా ఈ కూల్చివేతల్ని ఆపాలి, లేకపోతే ఖచ్చితంగా నేను పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాను అంటూ కూడా ఆయన అధికారులను అయితే హెచ్చరించి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ముందు నుంచి కూడా హైడ్రాను కూడా ఆయన పూర్తిగా హైడ్రాని కూడా పూర్తి స్థాయిలో ఆయన విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానం నాగేందర్కు గవర్నమెంట్కు కొంత విభేదాలు తలెత్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటూ కూడా స్థానికంగా కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఇలా ఉంటే ఒక పక్క ఆ హైడ్రాను విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగారు గతంలో కూడా. ఇప్పుడు కూడా చిన్న చిన్న షాప్స్ని నా అనుమతి లేకుండా ఎలా కూలుస్తారు అంటూ కూడా ఆ మెట్ల మార్గం చూడొచ్చు. మనం అంతా కూడా డిమాలిష్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్థానికులు కేవలం వాళ్ళు ఒకసారి వచ్చి చెప్పి మాత్రమే కూల్చారు, ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. స్థానికుల్ని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో आपको नोटिस दिया है क्या पहले? नहीं दिया. नोटिस नहीं दिया, आके डायरेक्ट चालू कर दिया. पूरा बहुत प्रॉब्लम हो गया. आके पूरा बिना नोटिस के बोले पूरा तोड़ दिए. कुछ भी इन्फॉर्म कुछ भी नहीं करे, बस वीडियो लेने भी नहीं दे रहे थे. फोन ले रहे थे. पुलिस वाला आ गया क्या? पुलिस वाले ही आए थे. पुलिस वाले ही आए थे. पूरा वीडियो लेने नहीं दे रहे थे. कितना जना आया था पुलिस वाले? 20 से 30 जने थे. 20 से 30 जने थे. पूरा बिना इन्फॉर्म करे आके बिना नोटिस के पूरा तोड़ दे के चले गए. ये लेन पे पूरा ये डिमोलिशन कर दिया है क्या? पूरा कर दिया, वो भी बिना इन्फॉर्म. మెయిన్ రోడ్ తక్, पूरा मेन रोड तक. సో మనకి మన విరించి హాస్పిటల్ లేన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి అటు ఖైరతాబాద్ మెట్రో వరకు కూడా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ముందస్తు నోటీసులు కూడా జారీ చేయకుండా వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసి వచ్చి కూల్చేసి వెళ్ళిపోయారు అని చెప్పేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎస్, మనం చూసుకోవచ్చు ఏదైతే వాళ్ళకు ఆ షాప్స్కి సంబంధించినటువంటి బోర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు కూల్చివేతల అనంతరం ఒక్కొక్కటి కూడా సర్దుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో కనీసం ఇన్ఫామ్ చేసి ఉంటే, ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళే తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపించేది. కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అలాగే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఉన్నట్టుండి సడన్గా వచ్చి వాళ్ళు కూల్చివేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానికంగా ఒక చిన్న బైక్ మెకానిక్ అలాగే వెల్డింగ్ షాప్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే చెప్పండి. ఇప్పుడు ముందుగా మీకు ఈ నోటీసులు ఏమన్నా ఇచ్చిరా కూలగొడతామని? ఏం లేదన్న, వచ్చి తందాన్ని కొట్టేసిరా. ఏం కంప్లైంట్ ఏం లేదు, ఆగమంటే ఆగలే. ఇప్పుడు మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదా? ఏమీ లే, వచ్చి ఆడమే దన్న కొట్టి రాపా. మొత్తం అన్ని గొడవ పర్వాసిపోయిన ఈడ పడితే అర్థం పెట్టలేదు. పడితే వచ్చిపోతాం పుణ్యానికి. ఆ గొడవలు పర్వాసిపోయి ఎట్లా వేసారు, మా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇక ఇప్పుడు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మీ అంతటా మీరు నిమ్మలంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పేసుటి మీ ఇప్పుడు ఒక రోజు ముందు చెప్పిన ఇప్పేసి, గంట ముందు చెప్పిన ఇప్పేసుటి మీ ఇప్పేసి మా సైడ్లో మేము ఉంటాం. ఏం చేయలేదు, మొత్తం దన్న కొట్టేసి రేపే కదా. ఇప్పుడు ఎవరు జిహెచ్ఎంసీలు కూల్చిరా? ఇక పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, జిహెచ్ఎంసీ వచ్చారు, జేసీబీలు వచ్చినాయి. ఇక ఎంత గవర్నమెంట్ పని, దాంతో ఏం చేస్తాం. ఇక ఇప్పుడు గవర్నమెంట్ పని అండి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు కూడా కూల్చొద్దు అని చెప్పేసి చెప్పారు. చెప్పినా కూడా ఆగకుండా ఇట్లా అంత తొందరగా కూల్చడానికి కారణం ఏందనుకుంటారు? అసలు ఏముందన్న, అన్ని కొడుతుర్రు. ఇక అట్లా అనుకోవాలి, దాని సంబంధం చెప్పలేము. ఇక గవర్నమెంట్ ఏమంటే ఏమలేము మనం. యాగమడి ఆతరాలు ఆగారిగా వాళ్ళ పనాలు చేసుకుని రేపే ముందు చెప్తే. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి, ఇప్పుడు కోట్ల బిజినెస్ అయితే కాదు కదన్న, 1000-2000 సంపాదించుకునే పర్సన్స్ మీరు ఇబ్బంది కలుగుతుంది కదా. అయితే ఏం చేస్తాం మనం, ఏం చేయలేము కదా గవర్నమెంట్ తోటి, అంతే. ఇది పరిస్థితి. సో గవర్నమెంట్తో మేము పెట్టుకోలేము కాబట్టి సైలెంట్గా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఎలాంటి మేము ఆక్రమణలు అయితే చేయలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యాపార సముదాయాల చిరు వ్యాపారాలు అయితే మనతో మాట్లాడడం అయితే జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.